ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆ గుణ నన్ను చాలా తప్పుగా అంచనా వేశాడు. పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేశాడు. ఏం జరిగిందక్కా? అసలు తనకు తను ఏమనుకుంటున్నాడు? నన్ను హర్ట్ చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నాడా? నేను వెళ్ళడం ఏంటి, పైగా అతని దగ్గర సంతకాలు తీసుకోవడం ఏంటి? పైగా ఆయన మత్తులో జోగుతున్నాడట. నేను మాయ చేసి అతని దగ్గర సంతకాలు తీసుకున్నానట. ఛ! ఆ మాటలు విన్న దగ్గర నుంచి నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఎదురుగా మాట్లాడుంటే గోబ గుయ్యమనిపించేదాన్ని. మార్పుని ఆశించాను కానీ ఆ మనిషి జన్మలో మారడు. అక్క, అనవసరంగా ఆవేశపడుతున్నావు. కాస్త కూల్గా ఆలోచించు. ఏంటే కూల్గా ఆలోచించేది? నా ప్లేస్లో నువ్వుంటే డైరెక్ట్గా వెళ్ళి బాంబేట్ చేసేదానివి. నా ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని దిగజార్చి మాట్లాడితే ఎలా కూల్గా ఉండమంటావు? అక్క, అక్కడే నువ్వు పొరపాటు పడుతున్నావు. తన అన్న మాటల గురించి కాకుండా ఎందుకలా నిన్ను అడగాల్సి వచ్చిందో ఆలోచించు. ఇంకా ఆలోచించేదేముందే? మనిషికి నిలువెల్లా అనుమానమే. నమ్మకం లేని మనిషి, రియాలిటీలో బ్రతకలేని ఓ మూర్ఖత్వం. నో, నే అంచనా తప్పక్క. నో ఏంటి నో? తను నాతో అంత క్లియర్గా క్లారిటీగా మాట్లాడితే? తను క్లారిటీగా లేనప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడాడు, కానీ రియాలిటీలో ఉన్నప్పుడు జరిగిన దాని గురించి కాదు కదా. నువ్వు సిచ్యువేషన్ని అర్థం చేసుకో, అప్పుడు ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చెయ్యి. అంటే ఇదంతా ఎప్పుడు జరిగిందన్నాడు? సబ్ కాన్షియస్లో ఉన్నప్పుడు. అంటే తను అలాంటి పరిస్థితుల్లో కూడా నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకు? తన స్థితి నాకు అర్థమైందక్క, నీకెందుకు అర్థం కావట్లేదు? ఏంటో తమకు అర్థమైన ఆ అర్థం. అంటే తను సబ్ కాన్షియస్ స్టేజ్లో కూడా నీ గురించి ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచించడానికి కారణం నీ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఆయనకుందని అర్థం కదా. లేకపోతే ఎవరిలోనూ నువ్వు కనిపించడం ఏంటి? అలా కనబడడానికి రీజన్ ఏంటో కాస్త లోతుగా ఆలోచించు. సంతకాలు తీసుకున్నాను అండం పాజిటివ్ ఆలోచన? సంతకాలు వదిలే, వేరే ఎవరిలోనో నిన్ను చూడటం అనేది ముఖ్యం. దట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. తనకి స్పృహ లేనప్పుడు నువ్వు స్పృహలోకి వెళ్ళడం గురించి ఆలోచించు. అతని దృష్టిలో నువ్వేంటో క్లారిఫై అవుతుంది. నీ మీద తనకున్న అభిప్రాయం ఏంటో కూడా నీకు క్లారిటీ వస్తుంది. దీని పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచించాల్సిన విషయమేగా. అసలు గుణ నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు? నేను సౌమ్యలో ఎందుకు తనకు కనబడ్డాను? అసలు నువ్వెందుకు సౌమ్యలా కనబడ్డావో చెప్పు. ఆ విషయం నేనలా చెప్పగలను? నేను చెప్పనా? నువ్వు ప్రతి క్షణం తన ఆలోచనల్లో కదులుతున్నావు కాబట్టి. అక్క, నీ అంత అనుభవం నాకు లేదు, నీకు చెప్పేంత దాన్ని కూడా కాదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, తను నిరంతరం నీ ధ్యాసలో ఉన్నాడు. ఏమన్నాడు, ఏం ప్రశ్నలు వేశాడనేది వదిలేస్తే కాస్త కూల్గా పాజిటివ్గా ఆలోచించు. డీప్గా ఇన్వాల్వ్ అయ్యి థింక్ చెయ్యి. ఎవరిలోనూ నువ్వెందుకు అనేది ముఖ్యం. అప్పుడు నీకే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అసలు పాజిటివ్ రిజల్ట్స్ వస్తే నాకేంటి ఉపయోగం? కాస్త ప్రశాంతత, కాస్త మనశ్శాంతి, కోపతాపాలు గొడవలు తగ్గి కామ్గా నీ ప్రొఫెషన్ నువ్వు చేసుకోగలడం, డిఫరెన్సెస్కి డిక్రీజ్ అవ్వడం. జనని గతంలో నాకెప్పుడు ఆ చీరలో కనపడలేదు. తను హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి చాలాసార్లు నాతో కలిసింది. విలేజ్ టూరు వెళ్ళాం, కానీ ఎప్పుడు తను నా వేర్ అబౌట్స్ కానీ అడ్రస్ కానీ అడగలేదు. అలాంటి తను నేరుగా నా దగ్గరికి ఎందుకు వస్తుంది? అసలు జనని వచ్చిందా? జనని అన్నట్లు నన్ను నేనే ప్రశ్నించుకోవాలి. ఎస్, నన్ను నేనే ప్రశ్నించుకోవాలి. సౌమ్యలో జనని కనపడ్డానికి కారణం ఏంటి?
గుణ, ఏంటిది కొత్తగా రెప్పార్పకుండా చూస్తున్నాడు? సౌమ్య, ఆ నిన్న నువ్వు కట్టుకున్న చీర కట్టుకొస్తావా? ఇదేంటి, నన్ను నిన్న కట్టుకున్న చీర కట్టుకురమ్మంటున్నాడేంటి? అంటే తనకేమైనా గుర్తొచ్చిందా? ఆ చీర కట్టుకొస్తే తను గతంలోకి వెళ్తాడా? నీకే చెప్పేది సౌమ్య, వెళ్ళు. నిన్న కట్టుకున్న చీర కట్టుకునిరా. వెళ్ళు సౌమ్య. ఆ సరే. ఏంటి, ఏం జరిగింది? ఎందుకు అలా ఉన్నావు? కొంప కొల్లేరయ్యే స్టేజ్ వచ్చింది. నా పీకల మీదకి ప్రాబ్లం వచ్చేటట్టుంది. అసలు ఏం జరిగిందో చెప్పు. మీ తమ్ముడు గారికి కాఫీ ఇద్దామని వెళ్ళాను. ఆయన గారు తేరిపారా చూసి ఎందుకో ఏమో నిన్న కట్టుకున్న చీర కట్టుకురా అని ఆర్డర్ వేశాడు. కట్టుకెళ్తే ఏం గుర్తుకొస్తుందో, కట్టుకెళ్ళకపోతే ఏం షాక్ ఇస్తాడో అర్థమై చావట్లేదు. టెన్షన్కి ఆలోచన కూడా రావడం లేదు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? మీ తమ్ముడు గారు నన్నెందుకు నిన్న కట్టుకున్న చీర కట్టుకొని రమ్మంటున్నాడు? అంటే గుణ నిన్న జరిగిందాన్ని రీక్రియేట్ చేస్తున్నాడన్నమాట. అవునా? అలా అయితే మొత్తం గుర్తొస్తే నా పీక పిసికి చంపేస్తాడుగా. వాడికి గుర్తు రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ వస్తే నేనెలా అంచనా వేయగలను? నేను వేరే ప్రాసెస్లో ఉన్నాను. జనని బతుకులో నిప్పులు ఎలా పొయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఒకప్పుడు జనని గుణాకి కనిపించడం మన అదృష్టం. వాడి మూడ్ డిస్టర్బ్ చేసి దాన్ని బ్యాట్ చేసి మనం అడ్వాంటేజ్ పొజిషన్కి వెళ్ళొచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు అదే దురదృష్టం అయ్యింది. వాడి మనసులో మెదులుతుంది, మనకి టెన్షన్ మిగులుతుంది. అయినా నువ్వేం భయపడకు. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. నువ్వు ధైర్యంగా వాడు చెప్పినట్టు చెయ్యి. ఇదిగో, భయపడుతూ నువ్వు వెళ్తే నీకు నువ్వుగానే బయటపడినట్టు అయిపోతుంది. బ్యాలెన్స్డ్గా బిహేవ్ చెయ్యి. ఒకవేళ ఏదైనా తేడా వస్తే నీ కర్మ నువ్వు అనుభవించాల్సిందే. అదేంటి అలా అంటున్నారు? మీరు నన్ను రక్షించరా? రక్షించడానికొచ్చి నేను శిక్ష అనుభవించాలా? చూడు, నేను నిన్ను అలాంటి సిచ్యువేషన్లో సపోర్ట్ చేయలేను, చెయ్యను కూడా అని ఇప్పుడే చెప్పేస్తున్నాను. అదేంటండి, మీరు చేయమన్నట్టుగానే నేను చేస్తున్నాను కదా. నేను ప్రాబ్లంలో పడ్డప్పుడు మీరు నన్ను సేవ్ చేయరా? చూడు సౌమ్య, నీకు నాకు జరిగిన ఒప్పందంలో నేను నిన్ను హైర్ చేశాను. నా పనులు నెరవేర్చుకోవడానికి నీతో అగ్రిమెంట్ అయ్యాను. నువ్వు వాటా అడిగావు, నేను ఓకే అన్నాను. నువ్వు వాడి కోసం చేసావు, నేను నా కోసం చేశాను. నేను ప్లాన్ ఇచ్చాను, నువ్వు ఫాలో అయ్యావు. నీ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తానని నీకేం మాట ఇవ్వలేదు కదా, ప్రామిస్ చేయలేదు కదా. మన మధ్య అలాంటి కండిషన్ కూడా పెట్టుకోలేదు కదా. నేనేమి హామీ కూడా ఇవ్వలేదు కదా. నేను నీతో నా ప్రయోజనాల కోసం చేయి కలిపాను. నువ్వు నీ లాభం కోసం నాతో కలిసొచ్చావు. లాభం తగ్గితే ఎవరిది వాళ్ళు అనుభవించడం, నష్టపడ్డా ఎవరిది వాళ్లే కదా. నీకు అండగా వచ్చి నేను అడ్డంగా దొరకడం నాకిష్టం లేదు. నీ తెలివితేటలు ఉపయోగించు. ఎలా వాణ్ణి ఫేస్ చేస్తావో చెయ్యి. దొరికిపోకుండా ఉండటానికి ప్రయత్నం చెయ్యి. చూడు, పొరపాటున కూడా నీ వెనక నేనున్నాననే మాట నీ నోటి వెంట రాకూడదు. వచ్చిందో నీ అనే ఒక క్యారెక్టర్ ఈ భూమి మీద లేకుండా పోతుంది. నా గురించి తెలుసు కదా, మైండ్లో ఉంచుకొని మూవ్ అవ్వు.
ఇప్పుడు గుణ దగ్గరికి ఎలా వెళ్ళాలి? సౌమ్య ఎంతసేపు? మధు, మనం కాంక్రీట్ గా డిసైడ్ అయ్యాకే ఏ ప్లాన్ అయినా ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే ఎలాగైనా అతని పంపించేయడమే మన టార్గెట్. ఎస్, ఆలోచించేదే దాని గురించి. పర్ఫెక్ట్ గా మనం లేకపోతే ప్రమాదంలో పడొచ్చు. అవును, ముందు నాన్న పూర్తిగా అమ్మ విషయంలో పాజిటివ్గా మారాకే మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలి. అప్పుడే మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది, మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. నీకు విషయం చెప్పనా? ఏంటది? నాన్న దగ్గర శకుంతల టాపిక్ తీసుకొచ్చి నాన్నని డైరెక్ట్గా క్వశ్చన్ చేశాను. అవునా? ఏమన్నారు? షాక్ అయ్యారు. శకుంతల శకుంతల అని కలవరించావు. తనెవరు? తరుణ్, ప్లీజ్ రా. నేను చాలా డిస్టర్బెన్స్ మూడ్లో ఉన్నాను. అంతలో సౌమ్య వచ్చింది. ఏం చేస్తున్నారు? ఏదో పిచ్చి పని, టైంపాస్ అంతే. ఆ, సరే నువ్వు వెళ్ళు, నేను చిట్టితో మాట్లాడాలి. ఏంటో? వెళ్ళమంటున్నాను కదా. సరే. చిట్టి, ఏంటండి, ఏదైనా అర్జెంటా? నేను అర్జెంటుగా నా హరిని చూడాలి. ఇదేంటి, ఉన్నట్టుండి ఇప్పుడు తన కొడుకుని చూడాలంటుందేంటి? ఏమైందండి? సడన్ గా మీ అబ్బాయిని చూడాలని ఎందుకు అనిపించింది? నా బిడ్డ ఇన్నాళ్ళు అతని దగ్గరున్నాడు. వాడికి ఏ నూనె పోసి పెంచాడో నాకు తెలీదు. నా గురించి ఎంత బ్యాడ్గా చెప్పాడో, నా మీద ఎటువంటి అభిప్రాయం ఉందో తెలీదు. ఇంకా నేను అతనికి ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. ఒక్కసారి నేను నా హరిని చూడాలి. నా గురించి అతను చెడు చెప్పుంటే, నా మీద వాడికి ఏదైనా ద్వేషం ఉంటే వాడికి నచ్చ చెప్పాలి, సర్ది చెప్పాలి. నేనేంటో వాడికి అర్థమయ్యేలా చెప్పాలి. అసలు ఏమైందండి? మీకు ఈ అనుమానం ఎందుకు వచ్చింది? మనుషులు వాళ్ళ ప్రవర్తనలను బట్టి. నేనంట ఏవో కాగితాల మీద సంతకాలు తీసుకున్నానట. నువ్వెందుకు ఇంటికొచ్చావని నన్ను నిలదీస్తున్నాడు. నా మనసు బాధపడేలా మాట్లాడుతున్నాడు. తట్టుకోలేకపోతున్నాను. ఎందుకో నాకే అర్థం కావడం లేదు. చిట్టి, నా హరిని చూడాలి. ప్రేమగా వాడిని దగ్గరికి తీసుకోవాలని నా మనసు ఆరాటపడుతుంది. ప్లీజ్ చిట్టి, నన్ను తీసుకెళ్ళు. నిన్న జ్యూస్ తాగాక మత్తొచ్చింది. ఆ మత్తులో సౌమ్యలో నేను జనని చూశాను. అంటే అక్కడ సౌమ్య మాత్రమే ఉంది. దెర్ ఇస్ నో ఛాన్స్ టు జనని. జనని రాలేదు. వచ్చినట్టు భ్రమపడ్డాను. సౌమ్యలో జననిని చూశాను. మరి కాగితాల మీద సంతకం చేయించుకుంది ఎవరు? సౌమ్యే. ఇంకా అందులో వేరే డౌట్ ఏముంది? ఎందుకు చేశావు ఈ పని? నిన్నే అడిగేది, ఎందుకు చేశావు ఈ పని? దేని గురించి అడుగుతున్నావు? నేనేం చేశాను? వద్దు వద్దు సౌమ్య, అబద్ధం చెప్పే ప్రయత్నం చేయొద్దు. నిజం చెప్పు. నాకు మొత్తం గుర్తొచ్చింది. నువ్వే చేశావు, అందులో అనుమానమే లేదు.
చూడు సౌమ్య, నేను డాక్టర్ని. నువ్వు నాకు జ్యూస్ ఇచ్చావు, అది తాగాకే నాకు మత్తొచ్చింది. ఆ తర్వాత ఇలాంటి ఇల్యూజన్స్, అందులో జనని కనిపించడం, నీలో తను కనిపించిన వరకు ఇల్యూజన్, కానీ సంతకాలు పెట్టించుకోవడం మాత్రం నిజం. నాకు నా చేష్టలు గుర్తున్నాయి, పూర్తిగా గుర్తొచ్చాయి. ఐ కెన్ రియలైజ్ ఏం జరిగింది, ఏం చేశాను, అంతా స్పష్టంగా గుర్తొచ్చింది. నువ్వు నాకేం తెలుసన్నంత మాత్రాన నమ్మేయడానికి నేను నిన్నటి స్థితిలో లేను. నౌ ఐ ఆమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నో సెడిక్షన్స్, నో సబ్కాన్షియస్ స్టేజ్. పూర్తి స్పృహలో ఉండే అడుగుతున్నాను. నువ్వు నాకు డ్రగ్ ఇచ్చావు కదూ, మత్తు మందు కలిపి నువ్వు నా చేత కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నావు కదూ. ఎందుకు, ఏ కాగితాల మీద సంతకం పెట్టించావు? ఆ కాగితాలతో నీకేం పని? నా సంతకాలని ఎలా వాడుకోవాలి అనుకుంటున్నావు? నేను కాదు అనే ఛాన్సే లేదు. చెప్పు చెప్పు. చూడు, నేను నీకేమి సాయం చేయకూడదు, కానీ నువ్వున్న సిచ్యువేషన్లో నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. అందుకని నీకో సలహా ఇస్తాను, మనసులో పెట్టుకో. వాడికి నిన్నటిదంతా గుర్తుకొచ్చి నిన్ను గట్టిగా నిలదీస్తే, నీకు కాంట్ బట్ పొజిషన్ వస్తే, సరైన సమాధానం చెప్పలేని దుస్థితి ఏర్పడితే, నిన్ను నువ్వు రక్షించుకోవడానికి టెన్షన్ ఫీల్ అయినట్టు స్పృహ కోల్పో. ఇంతకు ముందు ప్లే చేసావుగా ఆ డ్రామా, దాన్ని ఇక్కడ వాడుకో. సౌమ్య, సౌమ్య, ఏమైంది? సౌమ్య, 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 సౌమ్య. అయ్యో, ఏమైందిరా? ఏమైంది సౌమ్య? ఎందుకురా సౌమ్య స్పృహ తప్పి పడిపోయింది? ఏం టెన్షన్ పెట్టావు? అయ్యో, ఈ అమాయకురాల్ని ఏమన్నావురా? నిన్నే ప్రాణంగా తెలిచేతనని బ్లేమ్ చేస్తే తట్టుకోగలదా? మత్తు కలిపావు, సంతకాలు పెట్టించుకున్నావు అనే ప్రశ్నలు ఏంట్రా? అయినా నాకు అర్థం కాదు, నువ్వు ఇల్యూజన్లోకి వెళ్ళటం సౌమ్య తప్ప? నువ్వేరా, నువ్వే నీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నావు. రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోవడం లేదు, ఎప్పుడు చూసినా ప్రొఫెషన్ ప్రొఫెషన్ ప్రొఫెషన్, ఆపరేషన్స్. అరే, ఏదో ఒకరోజు ఫుల్లుగా పడుకుంటే జ్యూస్లో మందు కలిపినట్లేనా? అసలు ఎందుకురా తడవకు నువ్వు గతంలోకి వెళ్తావు? ఆ జర్నీ చూడు, హాయిగా ఉంది. తన లైఫ్ తను చూసుకుంటుంది, పిల్లా పాపలతో కులాసాగా ఆనందంగా తన లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. నువ్వేమో దాని జ్ఞాపకాల్లో పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నావు. ఏంటి? జనని పిల్ల పాపలతో ఎంజాయ్ చేస్తుందా? ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు? ఒక్కగానొక్క కొడుకు నా దగ్గరుంటే తను పిల్ల పాపలతో ఎంజాయ్ చేయడం ఏంటి? చా, ఈ మాట ఇప్పుడే అనకూడదు అనుకుంటూనే ఉన్నాను, తక్కున నోరు జారేశాను. ఎప్పుడో టైం వచ్చినప్పుడు పేల్చాల్సిన బాంబు తొందరపడి అడ్వాన్స్గా పీల్చేసినట్టున్నాను. సర్లే, మాట జారింది నేనే కాబట్టి మేనేజ్ చేసుకోవాల్సింది కూడా నేనే. మరి నిన్ను వదిలేసి ఇన్ని సంవత్సరాలు ఊరికే ఉంటుంది అనుకుంటున్నావా? ఏనాడో పెళ్లి చేసుకుని ఉంటుంది, వాడితో పిల్లల్ని కనే ఉంటుంది. తను నీలా తలుచుకుంటూ జీవితాన్ని వేస్ట్ చేసుకునే రకం కాదు. దాని లైఫ్ అది చూసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అని
నా మనసు నాకు బలంగా చెప్తోంది. దాని బతుకు అది చూసుకున్నాక ఇంకా నువ్వెందుకురా దాని జ్ఞాపకాల్లో బతకడం? పాపం ఈ పిచ్చి పిల్ల నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని నిన్ను నమ్ముకొని నీకోసం వైజాగ్ వదిలి ఇక్కడికొస్తే నువ్వు సౌమ్యని అనుమానిస్తున్నావా? చ తప్పురా, చాలా తప్పు చేస్తున్నావు. వీలైతే మనసులో చోటివ్వాలి కాని మనల్ని అభిమానించే వాళ్ళ మనసు విరిచేయకూడదురా. కటువుగా మాట్లాడి వాళ్ళ మనసు బాధ పెట్టకూడదురా. తనకి ఏమీ తెలీదు. నేను తను నిన్న షాపింగ్కి వెళ్ళాం. నువ్వు ముందు ఆ జనని జ్ఞాపకాల నుంచి యువతలికిరా. అప్పుడు నువ్వు ఇల్యూజన్లో నుంచి బయటకొస్తావు. సౌమ్య, అమ్మ సౌమ్య, అమ్మ సౌమ్య, సౌమ్య, లే లే లేమ్మా లే. సౌమ్య, చూడురా, చూడు ఎలా వణికిపోతుందో, నిన్ను చూసి ఎంత భయపడిపోతుందో. సౌమ్య, నీకేం కాలేదు, నువ్వు రామ్మా రా. గుణ తనంతట తానే వీణ్ణి మెడపట్టి ఇంట్లోంచి గెంటేసేలా చేస్తాను. నాన్న, ఈ ఇంట్లో మనిద్దరమే ఉండాలి, ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. నీకు నాకు మధ్య పొరపచ్చాలు క్రియేట్ చేసి నీతోనే నన్ను బయటికి పంపిస్తానని ఎవరితోనో చెప్తుంది. చూడండి చూడండి డాడీ.